అక్రమాస్తుల అనకొండ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే 5 రోజుల పాటు ఏసీబీ విచారించింది. 5 రోజుల ఏసీబీ కస్టడీలో కోట్ల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. రియల్ ఎస్టేట్స్ బిజినెస్ మెన్లు ఎవరెవరు బినామీలుగా వ్యవహరించారనే దానిపై ఆరా తీస్తున్నారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ను ఏసీబీ విచారించింది. రెరా కార్యాలయంలోని బాలకృష్ణ ఛాంబర్లో లాకర్ను బ్రేక్ చేశారు. 12 లక్షల విలువ చేసే చీరలను స్వాధీనం చేసుకున్నారు. 20 లక్షలకు పైగా క్యాష్ లభ్యమైంది. కీలకమైన భూములను, పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల అనకొండ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే 5 రోజుల పాటు ఏసీబీ విచారించింది. 5 రోజుల ఏసీబీ కస్టడీలో కోట్ల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. బాలకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్లు ఎవరెవరు బినామీలుగా వ్యవహరించారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ను ఏసీబీ విచారించింది. రెరా కార్యాలయంలోని బాలకృష్ణ ఛాంబర్లో లాకర్ను బ్రేక్ చేసి 12 లక్షల విలువ చేసే చీరలను స్వాధీనం చేసుకున్నారు. 20 లక్షలకు పైగా క్యాష్ కూడా లభ్యమైంది. కీలకమైన భూములు, పాస్ పుస్తకాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శివబాలకృష్ణపై ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్లో ఇంకా ఎవరెవరు పెట్టుబడులు పెట్టారనే దానిపై కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఏమేమి విచారణలో కీలకమైన డాక్యుమెంట్లు కానీ ఏమైనా స్వాధీనం చేసుకున్నారంటారా? సుజాత, మనం గమనించవచ్చు. దీంట్లో మనం ప్రధానంగా శివబాలకృష్ణకు సంబంధించి తవ్వే కొద్దీ అనేకమైన విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ప్రధానంగా మనం గమనిస్తే ఈ రోజు అంటే నాంపల్లి ప్రత్యేకమైన కోర్టు 8 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. 6వ రోజు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో 5 రోజుల పాటు జరిగిన విచారణలో అనేకమైన విషయాలు వెలుగు చూస్తాయి సుజాత. దీంట్లో చూస్తే ప్రధానంగా గమనిస్తే ఈయన అంటే లంచాలు తీసుకున్న నేపథ్యంలో అనేకమైన రియల్ ఎస్టేట్ కంపెనీలకు సపోర్ట్ చేశాడు. వాళ్ళు వస్తాసు పలికి వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున లంచాలు తీసుకున్నారని చెప్పిన నేపథ్యమే కాకుండా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఈయన భాగస్తుడిగా ఉన్నాడని చెప్తున్న ఆ విషయం మీద కూడా ఇప్పటికీ సమాచారం సేకరించారు. దీంట్లో మనం గమనిస్తే బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్ ను కూడా ఇప్పటికే విచారించారు. ఈ విచారించిన క్రమంలో కూడా ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఈయన చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో శివబాలకృష్ణ అడ్డంగా అనుమతులు ఇచ్చారన్నది మాత్రం చాలా స్పష్టంగా తేలింది. సో ఇదే కాకుండా ఈయన బ్యాంక్ లాకర్ లో కూడా చాలా గోల్డ్లు, తర్వాత క్యాష్ కూడా లభ్యమైపోయింది. ఇక్కడ మనం విషయం గమనించాలి సుజాత. రేరా కార్యాలయంలో బాలకృష్ణ ఛాంబర్ లోని ఒక లాకర్ ఉంది. ఆ లాకర్ ను బ్రేక్ చేస్తే 12 లక్షల రూపాయలు విలువ చేసే చీరలు, 20 లక్షల రూపాయల క్యాష్ తో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్ అంటే అది గవర్నమెంట్ ఆఫీస్ అధికారిగా ఉన్న శివబాలకృష్ణ లాకర్ లో ఇవి దొరకటం అనేది మాత్రం ఆశ్చర్యంగా ఉంది. ఆయన అంటే గవర్నమెంట్ ఆఫీస్ ను కూడా అడ్డంగా వాడుతున్నాడు అని చెప్పన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా దొరికాయి, ఆల్బమ్ కూడా దొరికింది. ఈ ఆల్బమ్ లో ఎవరెవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు సన్నిహితంగా ఉన్నారో, ఎవరెవరైతే రాజకీయ నాయకులు సన్నిహితంగా ఉండి సపోర్ట్ చేశారన్న వ్యవహారంలో కొన్ని ఫోటోలు దొరికాయి. ఇదే కాకుండా కొన్ని భూముల పాస్ పుస్తకాలు దొరికాయి. ఆ పాస్ పుస్తకాలు కొన్ని బినామీ పేరు మీద, కొన్ని తమ్ముడి పేరు మీద, కొన్ని భార్య పేరు మీద కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిని కూడా లెక్కగట్టి ఇంకా చాలా అంటే ప్రధానంగా ఎవరెవరికైతే సపోర్ట్ చేస్తున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తర్వాత వాళ్ళ సంబంధించిన వ్యవహారం నుంచి కొంతమంది నోటీసులు జారీ చేశారు. ఇదే కాకుండా కొంతమంది అధికారంలో ఉండి ఈయనకు అడ్డంగా సపోర్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళకు కూడా నోటీసు జారీ చేయడం జరుగుతా ఉంది. ఇప్పుడు మొత్తంగా ఇది 6వ రోజు విచారణ జరుగుతా ఉంది. ఇక మరి 2 రోజులే పోలీస్ కస్టడీ విచారణ ఉంది. కాబట్టి ఈ 2 రోజుల్లో చాలా కీలకమైన అంశాల మీద దర్యాప్తు చేసి పూర్తి స్థాయి రిపోర్టు తయారు చేసి
అంటే రాబోయే 2 రోజులు ఈ రోజు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా పిలిపించి విచారించి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి బినామీకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సహకరించిన దానికి సంబంధించి ఆయన్ను రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఎదురుగా కూర్చోబెట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎదురుగా పెట్టి దీనికి సంబంధించిన ఆస్తుల సంబంధించిన వ్యవహారంలో ఉన్న ఇద్దరికి మధ్య ఉన్న లింక్ ఏంటన్న వ్యవహారంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వెల్లడిస్తా ఉన్నారు. ఇదే కాకుండా మరో 2 రోజుల్లో, అంటే ఈరోజు 6 రోజులు కూర్చున్న తర్వాత మరో 2 రోజుల్లో కూర్చోంది కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని కూడా పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. అవసరమైతే సహకరించకపోతే అరెస్ట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. సుజాత, ఇన్నారెడ్డి, అలాగే శివబాలకృష్ణ సోదరుడు సునీల్ కుమార్ ను కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఆయన బంధువులు ఇంకా ఎవరెవరు ఉండుంటారు, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల పేర్లు ఏమైనా బయటకు వచ్చాయిందంటారా? అవకాశం ఉందా? సుజాత, కొంతమంది అధికారులు ఎవరైతే సపోర్ట్ చేశారో వీళ్ళు కాల్ డీటెయిల్స్, వాట్సాప్ చాటింగ్, తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, దీంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇప్పటికే వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగనే శివబాలకృష్ణ తమ్ముడిని కూడా విచారణ చేశారు. తమ్ముడిని విచారణ చేసినప్పుడు కూడా అనేకమైన విషయాలు వచ్చాయి. అతను తర్వాత తమ్ముడిని శివ సునీల్ కుమార్ ను తర్వాత బాలకృష్ణ ఇద్దరిని కలిపి విడివిడి కూడా విచారణ చేస్తే అనేకమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా అంటే ఈయన అవినీతి అక్రమాలకు సపోర్ట్ చేసిన అధికారులు, తర్వాత రాజకీయ నాయకుల వ్యవహారంలో ఉన్న కీలక అంశాల ఆధారంగా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. రేపెల్లింట్లో ఖచ్చితంగా ఎవరైతే రాజకీయ నాయకులు అడ్డంగా సపోర్ట్ చేశారో బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కీలక నేతలు వాళ్ళు కూడా పిలిపించి విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా మనకు సమాచారం ఉందా? సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.